మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు దేవుడు మనకిచ్చే అవకాశాలు ఎన్నో ఇస్తూ ఉన్నాడు. అవకాశాలని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొందరైతే దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కొందరు. కాబట్టి దేవుని కృపను చాలామంది పోగొట్టుకుంటున్నారు. అలాంటి వారి జీవితాలు ఎలా ఉంటుంది అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అబ్రహాము వారసుడైనటువంటి ఇస్సాకు విధేయుడుగా ఉన్నాడు. ఎంతో గొప్ప వ్యక్తిగా ఇస్సాకును గురించి రాయబడింది. అతని కడుపున పుట్టే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఏశావుకి ఇచ్చాడు. జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. అతనికి నేర్పరితనాన్ని ఇచ్చాడు. ఇన్ని గొప్ప అవకాశాలు దేవుడు ఏశావుకి ఇచ్చాడు. కానీ ఏశావు తన జీవితంలో దేవుడిచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకోలేదు. దానికి తగ్గట్టుగా జీవించలేదు. అందువలన జ్యేష్ఠత్వము పోగొట్టుకున్నాడు. నేర్పరి వేటాడలేకపోవటం ఏంటి, చిక్కుడుగాయల కూరకు ఆశపడటం ఏంటి, నేను చచ్చిపోతున్నానని అనుకోవటం ఏంటి, జ్యేష్ఠత్వాన్ని దేవుడిచ్చిన దాన్ని తృణీకరించటం ఏంటి? వాక్యం చెప్తా ఉంది, దాన్ని తృణీకరించాడు జ్యేష్ఠత్వాన్ని. విలువ తెలియనటువంటి పరిస్థితుల్లో ఏశావు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. సరి చేసుకోలేకపోయాడు. తర్వాత తన జీవితంలో ఆశీర్వాదాల కోసం, మారు మనసు పొందటం కోసం ఎంతో ప్రయాసపడ్డాడు, ఆరాటపడ్డాడు, కన్నీళ్ళు విడిచాడు. కానీ అతనికి అవకాశం మరలా రాలేదు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు గారు ఏశావు గురించి హెబ్రీయులకు తెలియచేస్తూ ఈ మాటలు రాస్తారు. 12వ అధ్యాయం 17వ వచనం. అవకాశం లేదు. ఎందుకంటే దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను పోగొట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు, మారు మనసు స్థితిని కూడా పొందుకోలేరు. అందుకని దేవుడు ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోమని ఈరోజు దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది. దేవుడు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా, ఎన్నిసార్లు పడిపోయినా, సరి చేసుకుంటానికి దేవుడు అవకాశం ఇచ్చినా, ఎన్నిసార్లు గద్దించినా కూడా సరి చేసుకోలేని, లోబడలేని వ్యక్తులు ఏమైపోతారో వాక్యము తెలియచేస్తూ ఉంది. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో 29వ అధ్యాయంలో ఈ మాట రాస్తాడు. మొదటి వచనం, ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం తెచ్చుకుంటాడు. చాలామంది జీవితాల్లో అలాంటివే జరుగుతూ ఉన్నాయి. మార్పు రావటం లేదు. దేవుడు ఎంత కృప చూపిస్తున్నా, మీకు ఉదాహరణకి మనం సజీవమైన సాక్షి మనం చూస్తాం. అమ్మ సీతమ్మ గారు ఎంతో దయతో, ప్రేమతో తన కుమారుల పట్ల ప్రవర్తించారు, బిడ్డల పట్ల చూశారు, ఎన్నో ఖర్చులు పెట్టారు. కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎంత ప్రేమ చూపించినా బిడ్డలు సరైనటువంటి విధానములోకి రాలేదు. దేవుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు, 3 బిడ్డలకు కూడా ఎవరు నిలుపుకోలేదు, సరి చేసుకోలేదు. చిన్న అబ్బాయి అయితే మరి ఎంతగానో బలహీనత పొందాడు. తనకున్న దురలవాటును బట్టి మంచములో నిన్న లత ఏ విధంగా పడిపోయిందో,
అలా పడిపోయాడు. లేచే పరిస్థితి లేదు. తన ప్రేమను చంపుకోలేక మళ్ళా పిల్లవాడిని ఏదో ఒక విధంగా శ్రమపడి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక్కడ సంఘంలో ప్రార్థన చేయించి ఎంతగానో ప్రయాసపడి ఎంతగానో డబ్బులు ఖర్చు పెట్టుకొని వాడిని బాగు చేస్తే దేవుడు కృప చూపి మళ్ళా నడిపించాడు. చక్కగా నడిచాడు, బాగా తిరుగుతూ ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. కానీ దురలవాట్లు మానలేకపోతున్నాడు. దాన్ని మానటం కోసం మరి మానటానికి వైద్యం చేయించారు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు. వేలు ఖర్చు పెట్టి అక్కడ మానిపించే వారు ఉన్నారని చేర్చారు. కానీ వాళ్ళ వల్ల కూడా కాలేదు. మళ్ళా తెచ్చుకున్నాడు అలాంటి స్థితి. మళ్ళా వాళ్ళ అమ్మగారు ఎంతో ప్రయాసపడి చేసింది. ఇప్పుడు మళ్ళా చివరి స్టేజీకి వచ్చాడు. ఇప్పుడు డ్రింక్ చేయకపోతే నిలబడే పరిస్థితి లేదు. మళ్ళీ పడక సీన్కి వచ్చేసాడు. ఎంత ప్రేమ చూపించినా, దేవుడు ఎంత అవకాశం ఇచ్చినా ఆ బిడ్డ సరి చేసుకోలేకపోయాడు. బాగున్నప్పుడు వాళ్ళ అమ్మను డబ్బులు ఇస్తావా లేవా అని మీదకి రావటం, ఇబ్బంది పెట్టడం. వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు, చాలా డబ్బులు వచ్చింది, దిగిపోయి రిటైర్మెంట్ అయినప్పుడు బాగా చూశారు, బైకులు కొన్నారు, ఆటోలు కొన్నారు, చాలా కొన్నారు, అమ్ముకున్నారు, ఎన్నో చేశారు. ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయ్యారు కాబట్టి ఏమి లేవు, వచ్చే రాబడి లేదు. మరి అందరికీ డబ్బులు ఇవ్వాలి, అడగాలి. పాపం పొలం కూడా అమ్మేశారు. అవి కూడా మరి ఎంతో ప్రయాసపడి చేశారు. అయినా కూడా ఏమాత్రం కూడా తల్లి ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, దేవుని కృపను అర్థం చేసుకోవట్లేదు. మారు మనసు పొంది కూడా ఆ విధంగా జీవితాల్ని పనం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. దేవుని కృప పోగొట్టుకున్నాడు పూర్తిగా. పాపం తల్లి వేదన తల్లి పడతా ఉంది. దేవుడు మరి ఒక అవకాశం ఇవ్వాలని ప్రార్థన చేయటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. సీతమ్మ గారు కూడా చేయగలిగింది ఏమీ లేదు. సర్వేశ్వరరావు విషయంలో ఇక చేతులు ఎత్తేసే పరిస్థితి కనపడతా ఉంది. ఏశావు లాంటి పరిస్థితి కొని తెచ్చుకున్నాడు సర్వేశ్వరరావు. గాడిదలు కాసుకునేవాళ్ళు కీసు కుటుంబం. గాడిదలు తప్పిపోతే కీసు కుమారుడు అయినటువంటి సౌలు గాడిదలు ఎత్తుక్కుంటానికి తిరుగుతున్న సమయంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా చేశాడు తన కృపచేత. అయితే రాజు అయిన తర్వాత దేవుని మాట వినటం మానివేశాడు. దేవుడు ఆ విషయాన్ని చెప్పాడు. సమూయేలు ప్రవక్తకు చెబితే సమూయేలు ప్రవక్త వచ్చి సౌలుకి హెచ్చరిక చేశాడు. దేవుని మాట వినటం శ్రేష్టమయ్యా, నువ్వు అర్పణలు బలు ఇవ్వటానికి ఇష్టపడుతున్నావు, కానీ దేవుని మాట వినటం శ్రేష్టమైంది. దేవుని మాట విన్నానండి, అమాలేకులు చంపానండి, వాళ్ళు నిర్మూలన చేసి వచ్చానండి అన్నాడు. మరి అరుపులేంటి అని సమూయేలు అడిగితే అవి దేవునికి బలి ఇవ్వటానికి బలిష్టమైన తెచ్చాను. దేవుడు అవి వద్దన్నాడు కదా. దేవుడు వద్దన్నది నువ్వు తేవటం ఏంది? దేవుడు బలి ఇచ్చిన దానికన్నా సంతోషం ఎప్పుడంటే మాట విన్నప్పుడు సంతోషపడతాడు అని సమూయేలు హెచ్చరిక చేసినా కూడా వినలేదు. దానికోసం మరి శాంతి చేయటానికి కూడా ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారని దేవుని శాంతిపరుచుకొని యుద్ధానికి వెళ్ళి జయం పొందాలని సమూయేలు మరి ఒక సలహా చెప్పి దానికోసం సిద్ధపరిస్తే ఫిలిస్తీన్లు వచ్చారని, ప్రజలందరూ తనకు దూరం అయిపోతున్నారని, మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు రాకముందే సాహసించి అవివేక పనులు చేసి తాను చేయకూడనటువంటి
పనులు చేయటం వల్ల తన రాజ్యాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. సమూయేలు వచ్చి అంటాడు, 13వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 13వ వచనం. ఆ, ఆ, ఆ. దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొనక పోయే వాళ్ళందరూ అవివేకులే, అజ్ఞానులే. దేవుని మాట పక్కన పెడితే ఏమవుతుందో తెలుసుకోలేని వారే, వెర్రివారే. ఎంత అవివేకం! కాబట్టి నువ్వు చేసింది అవివేక పని కాబట్టి నీ రాజ్యము నీకు నిలవదు, నీ రాజ్యము తీసివేయబడుతుంది. కానీ దేవుడు ఏం అనుకున్నాడో తెలుసా? నీ యొక్క రాజ్యాన్ని సదాకాలం స్థిరపరచాలనుకున్నాడు. మనం చేసే అవిధేయమైన పనులు దేవుని యొక్క ఉద్దేశం, మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని తారుమారు చేస్తాయి. ఆ సత్యాన్ని విశ్వాసులు గుర్తించాలి. దేవుడు రాయించింది మన కోసమే, మనం తెలుసుకోవటం కోసమే. దేవునికి అవిధేయమైన కార్యాలు చేసి, అవివేక పనులు చేసి దేవుడు మన పట్ల చేయాలనుకున్నటువంటి వాటిని తారుమారు చేసుకోమాకండి, పోగొట్టుకోమాకండి అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అవకాశం లేదు. ఫిలిస్తీన్లు వచ్చి మీద పడ్డప్పుడు భయకంపితుడైన సౌలు దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు జవాబు చెప్పలేదు, దేవుడు పలకలేదు, జవాబు రాలేదు. మనం చేసే అవిధేయమైన పనులకి మనం దేవుణ్ణి చేతుల పగ చేసుకుంటున్నాం, దేవునికి పగస్తులుగా మారుతున్నాం మనం. కాబట్టి సౌలు దేవునికి పగవాడిగా మారారు. ఆ విషయము తెలియచేయటానికి సమూయేలు పైకొచ్చి చెప్పాడు. ఏమ్మా చదువుతారా? 28వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 16 చూడు. దేవుడు ఎడబాసాడు నిన్ను. ఎందుకు దేవుడు ఎందుకు ఎడబాసాడు? అవివేక పనులు చేస్తే, ఆజ్ఞలు పాటించకపోతే. ఒక సౌలుకేనా, నీకు నాకు కూడానా, ఎవరికైనా సరే. కారణ జన్ముడైన అభిషక్తుడైన సంసోన్నే ఎడబాసాడు. నువ్వెంత, నేనెంత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవివేక పనులు చేయమాకండి, దేవునికి విరోధంగా జీవించమాకండి. దేవుని భక్తి అంటే ఆషామాషిగా తీసుకోమాకండి. దేవుని కృప లేకపోతే మనం చాలా నష్టపోతాం. కాబట్టి చదువమ్మ. నిన్ను ఎడబాసి ఉండగా ఏమయ్యాడు దేవుడు? ప్రేమ కలిగిన దేవుణ్ణి పగవానిగా చేసుకోమాకండి కదా. ఇక దైవజనుడు చేయగలిగింది ఏమీ లేదు, దైవజనుడు ఏం చేయలేడు. మీరు మాట విన్నంత వరకు నేను బతిమిలాడుకొని మొరపెట్టి దేవుని కాళ్ళు పట్టుకొని బతిమిలాడగలను. మీరు అవిధేయమైన పనులు చేస్తూ ఉంటే, మీరు దేవునికి పగవారుగా అయితే నేను మాత్రం ఏం చేస్తాను, మాకు పనులు అవ్వలేదు అని అనుకున్న ప్రయోజనం లేదు. దేవుడు అవకాశాలు ఇచ్చిన వాటిని పోగొట్టుకోవద్దు. ప్రియమైనటువంటి బిడ్డలారా గమనించండి. 30వ అధ్యాయం చూద్దాం, 5వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 30 చదువు. కాదమ్మా, 30వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం. అదేనా? సౌలు కత్తి మీద పడి మరణించాడు. అతని మరణాన్ని చూసి ఆయుధం మోసేవాడు కూడా కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజే సౌలు కొడుకులు కూడా మొత్తం చనిపోయారు. చూసారా? ఎన్నిసార్లు దేవుడు అవకాశం ఇచ్చినా, హెచ్చరిక చేసినా, సరిదిద్దుకోపోతే, సరి చేసుకోపోతే ఇక టపటపే రాలిపోవటమే. కాబట్టి
దేవుని విషయాలు చులకనగా చూడమాకండి. దేవుడు కృపను ప్రేమను అలుసుగా చూడమాకండి ప్రియులారా. దేవుని విషయంలో అలక్ష్యం చేయవద్దు. దేవుడు సొలొమోను పట్ల కృప చూపించాడు. సొలొమోన్ని రాజుగా చేశాడు. రాజ్యము సొలొమోనుకు అవటానికి ఏమాత్రం అవకాశం లేదు. దావీదు భార్య, పెద్ద భార్య అగ్గీతు కుమారుడు అదోనియా రాజు కావాలి. పెద్ద కుమారుడికి వారసత్వం రావాలి. అయితే అతడు రాజుగా ప్రకటించుకున్నాడు. రాజ్యం చేస్తా ఉన్నాడు. ఆయన అభిషేకించారు, రాజు అవుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎంతగానో ఇష్టపడ్డారు. కానీ దేవుని కృప వల్ల సొలొమోనుకి రాజ్యం వచ్చిందని అదోనియే చెప్పాడు. రాజులు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయము 15వ వచనం. దేవుడు అంటున్నాడు, అతడు అంటే ఎవరు? అదోనియా, అగ్గీతు కుమారుడు, దావీదు మొదటి భార్య కొడుకు. రాజ్యం నాది, నేనే పరిపాలన చేయాలని ఇశ్రాయేలు ప్రజలందరూ నా మీద దృష్టి ఉంచారు. మీ అందరికీ తెలుసా సత్యం? అయితే రాజ్యం నాకు కాలేదు, నాకు దక్కలేదు, నా సహోదరుడైన సొలొమోనుకు వచ్చింది. అది దేవుని వలన వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతగానో సొలొమోను ప్రేమించాడు. వాళ్ళ నాన్నగారు నెమ్మది కలిగిద్దని దావీదు గారు సొలొమోను అని పేరు పెడితే, దేవుడు దానికి ఇష్టపడక నాతాను ప్రవక్తను పంపించి యెదిద్యా అని పేరు పెట్టించాడు. యెదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు అని 12వ అధ్యాయంలో చూస్తాం. 2 సమూయేలు గ్రంథంలో. అది 11 చివరి మాటలు చూడండి. 2 సమూయేలు 11వ అధ్యాయం లాస్ట్ మాటలు అధ్యాయం. దేవుడిచ్చిన ఆజ్ఞ యెదిద్యా అని పేరు పెట్టాడు. అక్కడ అంకుంది, యెహోవాకు ప్రియుడని ఎంతగానో ఇష్టపడ్డాడు. రాజ్య పరిపాలన చేయటానికి కావలసిన జ్ఞానం లేకపోయినా వర్ణింపశక్యము కాని జ్ఞాన వివేకాలు ఇచ్చి గొప్పవాడిని చేస్తే సొలొమోను హృదయము దేవుడి నుంచి తొలగిపోయింది. ఎంత భయంకరమైన మాట అది! ఇంత గొప్పవాడిని చేసి ఇంత ఆధిక్యతలు ఇచ్చి చేస్తే దేవుడి నుంచి హృదయాలు తొలగిపోతున్నాయి ప్రజలై. కష్టాల్లో ఉన్నప్పుడు ఒక విధంగాను, పనులు జరిగిన తర్వాత ఒక విధంగాను ప్రవర్తిస్తూ ఉన్నారు. చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించకపోతే దేవుడి ప్రేమ మా ఇళ్ళే అనుకుంటున్నారు మీరు. బొమ్మ పడిద్దేం లేదు, బొమ్మ చూస్తారు. సొలొమోను చూశాడు బొమ్మ. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. దేవుడు హెచ్చరిక చేశాడు, సొలొమోన్ నువ్వు చేస్తుంది తప్పు అని 2 మార్లు ప్రత్యక్షమై చెప్పినా కూడా సొలొమోను లెక్క చేయలేదు. అందుకని దేవుడు అన్నాడు, నీ రాజ్యము సహితం తీసివేస్తున్నానన్నాడు. 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆజ్ఞాపించినా కూడా హృదయం తొలగించుకున్నాడు దేవుడి నుంచి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి నుంచి తొలగిపోమాకండి. తొలగిపోతే ఎవరికి నష్టం అంటారు? దేవుడికి ఏమైనా నష్టమా? కోట్ల మంది ఉన్నారు ఆయనకి. ఎక్కడే కాదు, పరలోకంలో కూడా దేవదూతలు కోట్ల మంది ఉన్నారు దేవుని స్తుతించడానికి. బోడిలో నువ్వు స్తుతించేంత, నేను స్తుతించకపోతే అంత. కాబట్టి రాజ్యం లేకుండా పోయిద్ది. రాజ్యం చీలిపోయింది. నీ దగ్గర పనిచేసి యెరొబోముకి రాజ్యం ఇచ్చేస్తున్నానని దేవుడు చెప్పాడు కదా. ఎంతో నష్టపోయాడు. కాబట్టి పొందుకున్న మేలుకు తగినట్లుగా మనం జీవించకపోతే నష్టపోతాం ప్రియులారా. దేవుని సన్నిధికి రావచ్చు అంటే ఎంత కృతజ్ఞత భావం అర్థం చేసుకోండి. రాకపోవటం అంటే ఎంత అవిధేయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని నుంచి మన హృదయాలు పొరపాటును కూడా తొలగిపోయే అవకాశము లేదు. తప్పు చేసిన ప్రతిసారికి దేవుడు వారిని శత్రువులకు అప్పగిస్తాడు. నిజంగా గర్జించు సింహానికి అవకాశం ఇస్తాడు. సింహాలను వదిలిపెట్టేస్తే దేవుని యందు భయభక్తులు లేని వారిని
సింహాలు తినేసినాయి. వాక్యం చెప్తా ఉంది కదా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని మేలు చేశాడు దేవుడు, ఎన్ని అద్భుతాలు చూశారు, ఎంతగా కాపాడాడు, ఎంతగా పోషించాడు. ఏది తక్కువ కాకుండా చేస్తే మాంసాలు కావాలంటే పూరేడు పెట్లిచ్చి ఆహారాన్ని ఆకాశం నుంచి కురిపించి అద్భుత రీతిగా వాళ్ళకి చేస్తే, పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఉండి కాపాడితే అవిధేయులవుతున్నారు ప్రజలు. పొందుకొని ఎన్ని మేలు చేసినా కూడా తృప్తి లేని జీవితం జీవిస్తున్నారు. సనుగుళ్ళు దేవుని సన్నిధికి రావటానికి ఎంతో ఇబ్బంది, దేవుని సన్నిధికి రావటానికి ఏదో కష్టం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కదా. దేవుడు కూడా అలా అనుకుంటే మన బ్రతుకులు ఏమవుతాయండి? ఎంతోసేపు కదా నాకు బైబిల్ అంతొచ్చు, అది కాడి నుంచి ప్రకటన అందాక చెప్పేస్తాను అనుకునే రకం కాదు నేను. టైం ప్రకారం 5 నిమిషాలు ముందే వదులుతాను కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. 1 గంట సమయం సాయంత్రం పూట 1 గంట సమయం కూడా దేవుని కేటాయించలేకపోతే మనము దేవుని పట్ల ఎంత విధేయులుగా ఉంటున్నామో అర్థం చేసుకోవాలి. ఆ సత్యాన్ని గమనించండి. తప్పు చేసిన ప్రతిసారి పనిష్మెంట్ పెరుగుతుందండి. చదువమ్మ. ఇశ్రాయేలు దోషులైనప్పుడు 7 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చాడు. మిద్యాన్లకు అప్పచెబితే తింటానికి కూడా తిండి లేకుండా చేశారు. వాళ్ళు గోధుమలు వేసుకుంటే మిద్యాన్లు వచ్చి కోసుకుపోయేవాళ్ళు, తినటానికి లేదు, వారికి ఆహారం లేకుండా చేశారు. బాధలు పడ్డారు. 7 సంవత్సరాలు ఎన్నో శ్రమలు పడ్డారు. అప్పుడు దేవుడు గుర్తొచ్చారు, అప్పుడు మొరపెట్టారు. దేవుడు రక్షకుని ఏర్పాటు చేసి న్యాయాధిపతిని పంపించి వారిని రక్షించాడు. అతడే గిద్యోను. గిద్యోను ద్వారా వారు రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత అన్ని బాగున్న తర్వాత మంచిగా జరుగుతున్న తర్వాత మళ్ళీ దేవుని సన్నిధికి రావటం మానేశారు. దేవునికి విధేయులుగా ఉండటం మానేశారు. దేవునికి ద్రోహులైపోయారు. దేవునికి ప్రార్థన చేయకపోయినా, దేవుని సన్నిధికి రాకపోయినా అది ద్రోహం కింద లెక్కించబడుతుందని సమూయేలు ప్రవక్త చెప్పాడు. వాక్యంలో ఉంది ఆ మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. 13వ అధ్యాయం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం మొదటి వచనం. మరలా ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ దోషులయ్యారు. ఈసారి పనిష్మెంట్ పెరిగింది. 40 సంవత్సరాలు. 7 ఎక్కడ 40 ఎక్కడ? ఎంత పెరిగిందో, ఎంత శాతం పెరిగిందో. మనం చేసే ప్రతి తప్పుకి సంవత్సరాలు పెరుగుతాయి, పనిష్మెంట్ పెరుగుతుంది, శిక్ష పెరుగుతుంది. సత్యాన్ని గమనించండి అమ్మా. ఏదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు కానీ మీకు ఆ కష్టం రాకూడదని నా బాధ. ఎందుకంటే తండ్రి ప్రేమ లాంటిది. నా ఆత్మీయ బిడ్డలు అలాంటి కష్టాల్లో పడకూడదని నేను చెబుతున్నా. యాకోబు నిజంగా ఎంతో మోసకాడు. అబ్రహాము మానవుడే, ఇస్సాకు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు కుమారుడే, 2వ కుమారుడు యాకోబు. మోసకారే. ఆశీర్వాదాల విషయంలో మోసాలు చేశాడు, జ్యేష్ఠత్వ విషయంలో మోసం చేశాడు. అయినా మారాడు. అవకాశం దేవుడిచ్చినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. రాత్రంతా పోరాడాడు ప్రార్థనలో, ఆశీర్వాదాలు తెచ్చుకున్నాడు. మానవుని ఆశీర్వాదాలు విలువైనవి కాదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు విలువైనవి అని గుర్తించాడు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అతని భాగ్యం గొప్పదిగా అయ్యింది. అతని పేరు మీద రాజ్యం ఉంది, దేశం ఉంది, ఇశ్రాయేల్ రాజ్యం కదా. ఎంత భాగ్యము గొప్పది కదా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా మార్చబడ్డట్టుగా చూస్తాం. దేవుడు ప్రత్యక్షమై అంటాడు యాకోబుతో 35వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం. నువ్వు మారావు కాబట్టి, వద్దు మార్చుకున్నావు కాబట్టి నీ పేరు కూడా మారుస్తున్నాను నేను. ఇక ఇశ్రాయేలు దేవునితో పోరాడిన వాడివి, జీవితాన్ని మార్చుకున్నవాడివి,
ఆ, అది కాబట్టి అన్ని హోషే అన్నాడు, హోషే అన్నాడు. ఆ, కాబట్టి ఆ విధంగా ఆయన అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎవరు నీతిమంతులము కాదు, మనం అందరిలో అవిధేయులు ఉన్నాయి, అవిధేయతలు ఉన్నాయి, మనలో జన్మ పాపాలు కర్మ పాపాలు ఉన్నాయి. వాటిని మారు మనసు ద్వారా బాప్తిస్వం ద్వారా కడిగి వేసుకున్నాం. అయినా మరలా మరలా కొన్ని విషయాల్లో బలహీనులుగా అవుతా ఉన్నాం. మనలో ఉన్న పాప నియమము మనల్ని పురుగొల్పుతూ ఉంది పాపము చేయటానికి. అయినప్పటికీ మనం ఒకసారి రాంగ్ స్టెప్ వేస్తూ ఉన్నాం. సరి చేసుకొని దిద్దుకుంటే ప్రియులారా మనం ఏశావు లాంటి వారం, యాకోబు లాంటి వారం అవుతామని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి యాకోబు పరలోకంలో ఉన్నాడు కానీ ఏశావు పరలోకంలో లేడు. ఆ సత్యాన్ని మీరు గమనించాలని దేవుని యొక్క వాక్యంలో చెబుతూ ఉన్నాను. ఎంత గొప్పవారు పిల్లలైనా సరే, ఎంత మమ్మోళ్ళు పెద్ద విశ్వాసులు, మా నాన్నగారు పెద్ద విశ్వాసి, మా దేవునికి ఎంతో పరిచర్య చేస్తారు కదా, దేవునికి ఎంతోగా దేవుడికి ఇస్తారు అని అనుకుంటూ ఉంటారు. అహరోను పిల్లలు, అహరోను కుమారులు ఏమో యాజకత్వాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ దేవుడు ఆజ్ఞాపించని నిప్పు కాకుండా వేరొక నిప్పును తీసుకొచ్చి బలి అర్పణ చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. 10వ అధ్యాయం చూద్దాం. లేవియా కాండం 1వ వచనం చూడండి. నాదాబు అబీహులు వీరెవరు? నలుగురు కొడుకులు అహరోనికి. మొదట ఈ ఇద్దరిని యాజకులుగా చేశారు. వాళ్ళు ఏం చేశారు? ధూపార్తులు తీసుకొని ఆజ్ఞాపించిన పనులు చేశారు. దేవునికి చెప్పింది చేయలా, దేవుడు చెప్పంది చేశారు. ఆదాం మొదటి నుంచి మానవుడు గతి అదే, పరిస్థితి అదే. దేవుడు చెప్పింది అని నీతి జీవవృక్ష ఫలం తినరా అంటే అది తినలా. ఆ మంచి చెడులు తినే పడు తినమాకంటే చస్తారంటే అది తిన్నారు. దేవుడు వద్దన్నది చేస్తారు, దేవుడు చేయమన్నది చేయరు. ఇది చేస్తే అంత పాపం, అది చేయకపోయినంత పాపం. సత్యాన్ని గమనించలేకపోతున్నారు. అగ్ని దిగి వచ్చి కాల్చివేసింది. పక్కనే ఉన్నాడు మోషే, వాళ్ళ చిన్నాన్నగారు మోషే. చిన్నానున్నాడు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఎవరేం చేయలేకపోయారు. గొప్పవారాళ్ళు, ప్రధాన యాజకులు, కానీ బిడ్డలు రక్షించుకోలేకపోయారు. ఎందుకంటే వారు దోషులవుతున్నారు, దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మన పిల్లలైనా సరే అవిధేయులైతే దేవుడు ఒప్పుకోడు. ఏలీ ప్రవక్తే షిలోహు మందిరములో పరిచర్య చేస్తున్నాడు. ఆయన కూడా న్యాయాధిపతి కింద లెక్కే. కానీ ఒప్పుని ఫినెహాసులు సరైన మార్గంలో లేక శాపాలు తెచ్చి పెట్టుకున్నారు. ఇద్దరు నరికివేయబడ్డారు కదా, ప్రభావం పోగొట్టుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే కాదు మన బిడ్డలను కూడా దైవికంగా పెంచవలసిన బాధ్యత మన మీద ఉంది. వాక్యం చెబుతుంది, బాలుడు నడవలసిన త్రోవను బాల్యంలోనే నేర్పితే వాడు పెద్ద అయినాక తొలగిపోడని. సాతాను పొంచి ఉన్నాడు యవ్వనులను కబలించాలని. ఎందుకంటే యవ్వనులు బలహీనులు, ఊరక తొట్టిల్లుతారు. యవ్వన ప్రాయములో చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. మన పనులు మనకు కావటం లేదు, మనకు తీరిక లేదు. తండ్రులేమో పనులకు వెళ్తారు, తల్లులేమో ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు, బిడ్డలు వదిలేస్తారు. సాతానికి కావాల్సినంత చేతి నిండా దొరుకుతారు. అలా ఉండొద్దు ప్రియులారా, మీరు అలా ఉండొద్దు. నేనైనా నువ్వైనా అలా ఉండొద్దని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. విధేయులుగా ఉన్నవారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినా కూడా వారు కాపాడబడ్డారు. వాళ్ళకి ఏ హాని కలగలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి జీవితం కలిగి ఉండండి. భక్తి అంటే ఆషామాషి కాదు, నిప్పులో నిలబడ్డట్టే. సరి లేకపోతే కాలిపోతాం, బూడిదవుతాం. లేకపోతే నిప్పుల్లో ఉన్న కాలిపోం. వాళ్ళు కాలిపోలేదుగా. పొదలో ఉన్నటువంటి అగ్ని పొదను కాల్చేసిందా? కాల్చివేయలేదు కదా. దాని ద్వారా కదా మోషే గారు మరి పిలువబడ్డారు, ఏర్పరచబడ్డారు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి జీవితం జాగ్రత్త. భక్తి లాభకరమైందే, కానీ సరైన భక్తి లాభకరమైంది. ఆ విషయాన్ని పౌలు గారు తిమోతికి రాస్తాడు. 6వ అధ్యాయం, అవునమ్మా, మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. టైం అయింది. మామూలు లాభం కాదు, గొప్ప లాభం. శ్రేష్టమైన వరాలు వస్తాయి, శ్రేష్టమైన ఈవులు వస్తాయి కదా, శ్రేష్టమైన స్వాస్థ్యం అనుభవిస్తాం. కానీ భక్తి వల్ల కాపాడబడతాం, పోషించబడతాం, మేలు పొందుతాం, అడిగిని పొందుకుంటాం, అవసరాలు తీర్చబడతాయి. నువ్వు భక్తిగా ఉన్నంత కాలం నువ్వు ఏదడిగితే అది దేవుడు ఇస్తాడు. నువ్వు పొందలేదంటే అది నీ భక్తి లోపం, నీ విశ్వాస లోపం తప్ప దేవుడు ప్రేమలో లోపం లేదన్న సత్యాన్ని ఈ రాత్రి మీరు గమనించాలి. గమనిస్తే క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం కూడా దేవుడు తీర్చునుగాక. భక్తి జీవితం కలిగి ఉండాలని కోరుకుంటూ, మరి సీతమ్మ గారి కుటుంబాన్ని కూడా ఆదరించి బలపరచాలని ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చారు. ఎన్నోసార్లు పడిపోయారు, ఎన్నోసార్లు ఎగుస్తూ ఉన్నారు. మరి సర్వేశ్వర పరిస్థితి కూడా మారాలని కోరుకుంటూ ఈ మాట నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.